कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे జగద్గురుం. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహం లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మణా ఏవ హి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః. ఈ అంశాన్ని మనం గతంలో చెప్పుకోవటం జరిగింది. జనకాదులు మొదలగు మహర్షులందరూ కూడా లెస్సయగు సిద్ధిని వాళ్ళు పొందటం జరిగింది. కర్మణ ఏవ, కర్మ చేతనే వాళ్ళు సిద్ధిని పొందటం జరిగిందనే విషయం. లోక సంగ్రహం ఏవ అపి సంపశ్యన్ కర్తుం అర్హసి. త్వమసి త్వం అపి నీవు కూడా, త్వమపి నీవు కూడా అంటే అర్జునుడికి చెప్తున్న అంశం. పైన చెప్పిన అంశం ఏంటంటే లోకములో ఉన్నటువంటి రాజర్షులు అంటం కారణంగా బ్రహ్మర్షులు కూడా గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఈ రాజర్షులుగా బ్రహ్మర్షులుగా ఉన్నటువంటి మహాత్ములందరూ కర్మయోగము చేత బ్రాహ్మీ అనుభవ సంబంధమై ఉన్నటువంటి సిద్ధిని వాళ్ళు పొందటం జరిగింది అని అంటూ, త్వం అపి నీవు కూడా, సంపశ్యన్ బాగుగా దర్శించినటువంటి వాడవై, కర్తుం అర్హసి కర్తుం చేయుటకు, త్వం అర్హసి నీవు తగి ఉన్నావు. ఎట్లా అంటే లోక సంగ్రహం ఏవ అపి. ఈ లోక సంగ్రహం అనేటువంటి అంశం పూర్వం జనకాదులు ఆచరించి వాళ్ళు సిద్ధిని పొందారు కనుక నీవు కూడా అదే మార్గంలో ప్రయాణం చేయవలసిందని చెప్పని స్వామి చెబుతున్నమాట. ఇక్కడ ఏంటంటే కొత్త పదం, ఎక్కడ మీకు ఇది పదం తగలదు భగవద్గీతలో. లోక సంగ్రహం అనే పదం వాడారు ఇక్కడ. సంగ్రహం సంగ్రహం అంటే గ్రహించటం, గృహ్ ఆదానే తీసుకోవటం అన్నమాట. గృహ్ ఆదానే తీసుకునేటువంటి అంశాన్ని సంగ్రహము అంటారు. శంకర అంటే పరమశివుడు. శం పెడితే శంకర అంటే పరమశివుడు. సంకర అంటే చెడిపోవటం. సంకరము అంటే చెడిపోవడం అనే అర్థం వస్తుంది. ఇక్కడ సంగ్రహం అనే పదం వాడారు. గ్రహం అంటే అంటే బాగుగా అని అర్థం. గ్రహం అంటే గృహ్ ఆదానే అని ధాతువు దానికి. చంద్రుడు, భూమి మొదలైనటువంటి యొక్క వాట్లను గ్రహములు అంటారు. ఎందువల్ల అంటే అవి గృహ్ ఆదానే తీసుకుంటూ ఉన్నాయి. సూర్యుని యందు ఉన్నటువంటి కాంతి తీసుకుని అవి ప్రకాశిస్తూ ఉన్నాయి కనుక సూర్యప్రకాశమును గ్రహించి అవి ప్రకాశమానములుగా ఉన్నాయి కాబట్టి వాట్లను గ్రహములు అన్నారు. గ్రహం అని ఎందుకన్నారంటే సూర్యప్రకాశం తీసుకుని అవి చక్కగా ప్రకాశమిస్తూ ఉన్నాయి. మనకు చంద్రుడు అంటాం కదా, ఈ చంద్రుడు అనేటువంటిది ఏంటంటే సూర్యకిరణాలు భూమి మీద పడి
భూమి మీద పడ్డటువంటి సూర్యకిరణాలు పరావర్తనం చెంది చంద్రుని మీద ప్రసరిస్తూ ఉన్నాయి. అందువల్ల అది వెన్నెల అని చెప్పి అన్నారు. ఆ ప్రకాశం మళ్ళా భూమిని చేరుతుంది. అదే ప్రకారంగా చంద్రుడి మీద పడ్డటువంటి కిరణాలు పరావర్తనం చెంది భూమికి చేరటాన్ని దాన్ని కూడా వెన్నెల అంటారు. మనం చంద్రగ్రహానికి పోతే మన భూమి మీద పడ్డటువంటి కిరణాలు పరావర్తనం చెంది చంద్రుడి మీదకి వచ్చినట్లయితే అవి వెన్నెలగా ఉంటుంది. సూర్యకిరణాలు చంద్రగ్రహం మీద పడి అవి భూమి మీదకి ప్రసరించినప్పుడు వెన్నెలవుతుంది. భూమి మీద పడ్డటువంటి కిరణాలు పరావర్తనం చెంది చంద్రుడి మీదకి పోతే అది వెన్నెలవుతుంది. చంద్రుడికి భూమి చంద్రుడిగా అవుతుంది. ఈ భూమికి అది మనం చంద్రుడిగా భావిస్తూ ఉన్నాం. ఏమిటంటే సూర్యకిరణాలు చంద్రుడిని చేరి అవి మళ్ళీ భూమికి వస్తాయి వెన్నెలగా. అట్లా భూమి మీద పడ్డటువంటి కిరణాలు చంద్రుడి మీదకు పోతే అది మళ్ళీ వెన్నెలవుతుంది. చంద్రుడి మీద ఉంటే ఇది వెన్నెలవుతుంది, భూమి మీద ఉంటే అవి వెన్నెలవుతుంది. ఏదైనా కానీ అన్నీ కూడా కుజుడు కానీ, శని, బృహస్పతి, ఇవన్నీ భూమి, ఇవన్నీ కూడా గ్రహములుగా చెప్పుకొచ్చేమాట. నవగ్రహాలు ఇట్లా వాడుతూ ఉంటారు. ఎందుకన్నారంటే సూర్యప్రకాశం తీసుకుంటూ ఉన్నాయి కాబట్టి గ్రహము అన్నారు. కాబట్టి గృహ ఆదానే గ్రహించటాన్ని గ్రహం అంటారు. అట్లా ఇక్కడ సంగ్రహం అని చెప్పినంటే గ్రహించటం. ఏమిటి సంగ్రహం అంటే లోక సంగ్రహం అన్నారు. లోకం అంటే లోకృ దర్శనే, మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా లోకములు అని అర్థం. లేదా స్థూల శరీరం గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహాన్ని భూలోకం అంటారు. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మ దేహాన్ని స్వర్గలోకమని, తమోగుణాత్మికమై ఉన్నటువంటి కారణదేహాన్ని పాతాళ లోకము, త్రిలోకములు, భూలోకము, భువర్లోకము, సువర్లోకము ఇట్లా కూడా మనకు వాడబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రకారంగా మరి లోన ఉన్నటువంటి జీవుడు ఎంతకాలమైతే ఈ స్థూల దేహంతో సంబంధం కలిగి ఉంటాడో అంతకాలం వరకే భూలోకవాసి. ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళతో అనుసంధానం కలిగి వ్యవహరించవచ్చు. ఉదాహరణకు మనమే ఉన్నాం అనుకుందాం. మనందరం ఇప్పుడు ఎట్లా ఉన్నామంటే పార్థివ దేహాన్ని ధరించి ఉన్నాం. భూమి యొక్క సంబంధమై ఉన్నటువంటి పార్థివ దేహాన్ని మనం కలిగి ఉన్నాము. దీని మట్టి దేహం అన్నారు. పార్థివ దేహం అంటే మట్టి దేహం. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్య అని కదా. కాబట్టి ఈ ప్రకారంగా మనం భూలోకవాసులుగా ఉన్నామంటే కారణం ఈ శరీరం, దేహమును ధరించి ఉన్నాం కాబట్టి. ఆయువు తీరి ఈ దేహం కాస్త రాలిపోయింది అంటే మన యొక్క ఈ భూలోకవాసులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లే. లేదు, ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఎవరితో కలిసి ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఉంటానంటే కూడా ఎవరు ఒప్పుకునే పరిస్థితిగా ఉండదు. స్థూల దేహముతో ఉన్నప్పుడే నీకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అనుబంధం తప్ప, స్థూల దేహం పోయి సూక్ష్మ దేహంతో ఒకవేళ ఉన్నావు కాబట్టి ఈ సూక్ష్మ దేహంతో ఎక్కడే ఉంటాను అంటే అది కొంచెం ఇబ్బందికర పరిస్థితి. అందువల్ల వెళ్ళిపోవాలి. ఇది కొంతమంది మమకారం వీడక సూక్ష్మ దేహాలతో అదే ఇండ్లలో ఉంటారనేది ఒక లోక వదంతి. అలాగా ఉన్నటువంటి వాళ్ళను ప్రేతాత్మలని పేరు పెట్టారు. వీళ్ళు మమకారం ఇంకా పోక ఎక్కడే ఉన్నారని చెప్పని అందువల్ల కొన్ని మనం లోకంలో వింటూ ఉంటాం. అది ఎంతవరకు వాస్తవం అనే విషయం
అది పరిశీలన అంశము. కాబట్టి ఏంటంటే దేహము నుంచి విడబడిన తర్వాత ఇక ఆ సూక్ష్మదేహం గల జీవుడు తన ప్రయాణం కొనసాగించుకోవాల్సి ఉంటుంది. కర్మానుగుణ్యముగా ఇక ఆ జీవుడు ఆయా లోకాలకు పోవటము, వేరే వేరే దేహాలకు పోవటము, లేకుంటే కొద్ది కాలం పాటు ఆ సూక్ష్మదేహంతోనే విశ్వంలో సంచారం చేయటము, ఏదో వెనకాల ఉన్నది దాని విషయమై మనకి శాస్త్రం కూడా సమగ్రంగా సమాచారాన్ని అందిస్తున్నటువంటి విధానం కాదు. పరంపదించారు అంటూ ఉంటాం మనం, స్వర్గస్థులయ్యారు అంటూ ఉంటాం, కాలధర్మాన్ని పొందాడు అంటాం, మరణించాడు అని పదాలు వాడుతూ ఉంటాము. ఇది రోజువారీగా మన ఏదో ఒక ప్రదేశంలో ఎవరో ఒకళ్ళు తనువు చాలించి వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం లోకంలో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కనుక దేహము నుండి విడబడిన తర్వాత మరి లోన ఉన్నటువంటి సూక్ష్మదేహముతో చేరి ఉన్న జీవుడు అతడేమవుతాడయ్యా అనే మాట ప్రశ్నాత్మకమే. ఆ దేహం జడబడిన తర్వాత అతడు మరి కర్మను అనుసరించి ఆయన ప్రయాణం అనేటువంటిది ఉంటుందని శాస్త్రం చెబుతూ ఉన్నది. దానికి కొంతవరకు మనకు అందించిన ఆ విషయం ఏంటంటే, ఎవరైతే వ్యక్కుటముగా పుణ్యములు ఆచరించి ఉంటారో వాళ్ళు ఆ పుణ్య విశేషముతో ఉత్తమ గతులు, ఉత్తమ లోకాలకి పోవటం అనేటువంటిది ఉంటుందనేటువంటిది. భగవద్గీతలో పరమాత్మ సాత్విక విధానంగా ఉన్నటువంటి వారు దేవతలను పొందుతారు అని, రజోగుణ స్వభావం కలిగి ఉన్నటువంటి వారు యక్ష రాక్షసులను పొందుతారని చెప్పని, తమోగుణ విధానం కలిగినటువంటి యొక్క వాళ్ళు భూత ప్రేత పిశాచ ఇలాంటి గణాల్లో చేరిపోతారని చెప్పని మన భగవద్గీతలో శ్లోకం ఉన్నది. యక్ష రక్షాంశ రాజసాహ ప్రేతాన్ భూత గణాంశాన్యే యజంతే తామస జనాహ అని మనకి వస్తుంది. కనుక పుణ్య విశేషముతో సాత్వికం అనేటువంటి ఉన్నవాళ్ళు ఉత్తమ లోకాలు, రజోగుణ స్వభావాలు కలిగి రజస్సంబంధమై ఉన్న దోషాలతో చేరి ఉన్నటువంటి వారు యక్ష రక్షాంశ రాజసాహ, తమోగుణ కర్మలు ఆచరించి తామసిక స్వభావములు ఉన్నటువంటి వారు భూత ప్రేత పిశాంశ యజంతే తామస జనాహ అని ఇట్లా మనకి చెప్పిన మాట. కాబట్టి భగవద్గీత మనకు చెప్తున్న అంశం కాబట్టి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. శరీరము నుంచి ఎడబడిన తర్వాత వాడు ఏమవుతున్నాడు అనేటువంటి మాట మాత్రం మనకి ఇదమిద్దముగానే ఉండే విషయం. ఇక వాడు కర్మానుగుణ్యముగా ప్రయాణం చేసే విధానం ఉంటుందని చెప్పి, ఒకవేళ అలాగా సూక్ష్మదేహముతో ఉన్నటువంటి వారు మమకారం వేడలేక అదే గృహాల్లో ఉంటారా? మనం కొన్ని చూస్తూ ఉంటాం, వానికి ఏదో గాలి సోకింది అని అంటూ ఉంటారు. అలాగా ఉన్నవాళ్ళు అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి యొక్క సన్నివేశాలు చేస్తూ ఉంటారు, వికారాలు చేస్తూ ఉంటారు, ఏదో భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా ఏమిటంటే మరి గాలి సోకిందనే పదం వాడతారు, లేదా దెయ్యం బట్టిన చెప్పని అంటూ ఉంటారు. ఒకవేళ ఆ సూక్ష్మదేహం ఏమన్నా ఆ స్థూల దేహంలో ప్రవేశించిందా అనేటువంటి ఒక సందేహం. సరే, ఏదేమైనా ఈ లోకముతో మనకున్నటువంటి అనుబంధం ఈ స్థూల దేహం ఉన్నంత వరకే. ఈ స్థూల దేహం పోయిన తర్వాత ఇక ఈ లోకముతో వానికి ఎలాంటి సంబంధాలు ఉండవని చెప్పని, మనకు అదే పరిస్థితి నిద్ర సమయంలో కూడా వస్తుంది మనకి. అది కూడా ఉదాహరణ తీసుకోవచ్చు. మనం పగలంతా మన కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ, స్నేహితులతో కానీ, ఇతర వాళ్ళతో కానీ అనుబంధాలతో మాట్లాడుతూ ఉంటాం. నిద్రపోతే ఏముంది చెప్పండి? నిద్ర అనేది ప్రవేశించినప్పుడు అక్కడ స్థూల దేహం పనిచేయట్లా.
నీ స్థూల దేహ వ్యవహారం లేదు కాబట్టి ఇక నీకు ఎవరితోనూ అనుబంధం లేదు. మళ్ళా ఆ నిద్రనే దాని నుంచి బయటపడి జాగ్రత్త అవస్థకి కనుక స్థూల దేహాన్ని ధరించి మళ్ళా వస్తేనే నీకు బయట ఉన్నటువంటి వాళ్ళతో అనుబంధం అనేది ఏర్పడుతుంది. కనుక భౌతికముగా ఉన్నటువంటి వాళ్ళతో సంబంధము, అనుబంధము ఈ దేహం అనేది ధరించి ఉంటేనే ఉంటుందనే మాటకి మనకి ప్రతిరోజు అనుభవంలోకి వస్తున్న విషయమే. గాఢ సుషుప్తికి పోతే ఏముంది? ఇంకా ఇక్కడ ఎవరున్నారు? ఎవరితో అనుబంధాలు ఉన్నాయి? ఎవరితో మనం వ్యవహరించే విధానం ఉంటుంది? ఏమీ లేవు. మళ్ళా ఆ సుషుప్తి నుంచి జాగ్రత్త అవస్థకు వస్తే ఈ స్థూల దేహాన్ని ధరించి వస్తేనే మళ్ళీ నీకు వీళ్ళతో అనుబంధం ఏర్పడుతుంది. అట్లాగా మరణం అనేటువంటి అంశంలో కూడా స్థూల దేహాన్ని పూర్తిగా ఎడవటం లాంటిది ఉంటుంది. ఆ స్థూల దేహాన్ని విడిచి తిరిగి మరలా ఈ పార్థివ దేహంతో ఈ లోకంలోకి వస్తే అప్పుడు మళ్ళా ఈ లోకవాసులతో మళ్ళీ అనుబంధం అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ దేహం నుండి ఎరబడిన తర్వాత తిరిగి మరలా జీవుడు ఎంతకాలానికి జన్మకు వస్తాడు అనేటువంటి విషయం మీద వాని కర్మలు అనబడేటువంటి వాటిలను బట్టి ఉంటుంది అని అన్నారు. కనుక సూక్ష్మదేహములో చేరి ఉన్న కర్మలు, నానా రకములై ఉన్నటువంటి కర్మలు, కొంతమంది సాత్వికమును ప్రధానముగా తీసుకుని భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి మంచిగా జాగ్రత్తగా జీవితాన్ని జీవిస్తూ కొన్ని ఉపకార సంబంధమై ఉన్న కార్యాలను ఆచరిస్తూ సత్కర్మలు ఆచరిస్తూ పుణ్యాన్ని చక్కగా సంపాదించుకునేటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. విశ్వాసం లేక, నమ్మకం లేక, దేవుడంటే భక్తి లేక, గురువులంటే గౌరవం లేక రజోగుణాన్ని ప్రధానంగా పెట్టుకుని జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళల్లో రజోగుణ సంబంధమై ఉన్న గుణాలే ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. తత్సంబంధమై ఉన్న కార్యాలే వాళ్ళు ఆచరిస్తారు. ఆ విధంగా ఆచరించినప్పుడు తత్సంబంధమై ఉన్న కర్మలే సూక్ష్మదేహంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళ యొక్క పరిణామం ఆ కర్మలను బట్టి వాళ్ళు ప్రయాణం చేయటం అవుతుంది అన్నారు. తమో గుణం అనబడే చూసినట్లయితే తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినం ప్రమాద ఆలస్య నిద్రావిహి అన్నట్లుగా ఆ తమో గుణంలో చిక్కుకుని వాళ్ళు తామసిక సంబంధమై ఉన్నటువంటి కర్మలు ఆచరించే విధానంగా ఉంటాయి. కాబట్టి మరి ఆ తమో గుణ సంబంధమై ఉన్న అజ్ఞానాన్ని వాళ్ళు బాగా పెంపొందింపజేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుసుబుట్టు సుమ్మరల చెర్విత చెర్వెనులైన వారికి జెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేక్షనైన కానలకు ఏగిననైన హరి ప్రబోధముల్ అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై అని భాగవతం చెప్తున్నటువంటి మాట. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అని భగవద్గీత చెబుతున్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా తమస్సుకు లోనై అజ్ఞానానికి వశులై మరి లోకంలో మానవులు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగా తామసిక సంబంధమై ఉన్న కర్మలను సంపాదించుకునేవాళ్ళు. ఈ ప్రకారంగా 3 గుణాలు ప్రధానంగా కలిగి జీవుల లోకంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి యొక్క సూక్ష్మదేహంలో ఏ కర్మలు ఉన్నాయో అనేది ఎవరు చెప్పగలుగుతారు? కాబట్టి ఆ చిట్టా అంత ఇప్పేది వెనకాల ఉన్న చట్ట పరిధికి వెళ్ళిపోతుంది. పురాత వెంటగాని వరమీడు దైవంబు చేత కొలదిగాని వ్రాత కాదు పురాత కజుడు కర్త చేతకు తాగర్త విశ్వదాభిరాము పురాత వెంటగాని వరమీయుడు దైవంబు అని చెప్పని అంటారు.
కాబట్టి ఈ ప్రకారంగా మరి లోన ఉన్నటువంటి జీవుడు ఈ సూక్ష్మ దేహాన్ని ఉపకరణంగా చేసుకుని కొంతమంది సాత్వికమును ప్రధానముగా పెట్టుకుని జీవించే వాళ్ళు ఉన్నారు. రజోగుణాన్ని ప్రధానంగా పెట్టుకుని వాళ్ళు జీవించే వాళ్ళుగా ఉన్నారు. తమో గుణాన్ని ప్రధానంగా పెట్టుకుని వాళ్ళు జీవించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా మన దేహంలో సాత్వికం ఉంటే సాత్విక సంబంధ గుణాలు ఉన్నాయి, రజస్సు ఉంటే రజో సంబంధమై ఉన్న గుణాలు ఉన్నాయి. మరి తమస్ అనేది పెంపొందింప చేసుకుంటే తామసిక సంబంధమై ఉన్న గుణాలు. ఈ ప్రకారంగా మనకి ఇవన్నీ కూడా దైవాసుర సంపత్తి విభాగ యోగం చాలా ముఖ్యమై ఉన్న అధ్యాయం. సాధకులు ముఖ్యంగా అధ్యాయాన్ని అధ్యయనం చేసుకోవాలి. ఇట్లాగా సాత్వికము సాత్విక సంబంధ గుణాలు, రజోగుణము రజోగుణ సంబంధ గుణాలు, తమో గుణము తమోగుణ సంబంధ గుణాలు. సాత్వికమును ప్రధానంగా పెట్టుకున్నటువంటి వాళ్ళకి సాత్విక సంబంధ గుణాల వ్యవహారం ఉంటుంది. రజస్సును ప్రధానంగా పెట్టుకున్నటువంటి వారికి రజో సంబంధ గుణాలే వ్యవహారంలో ఉంటాయి. తమస్సును ప్రధానంగా పెట్టుకున్నటువంటి వాళ్ళకి తామసిక సంబంధ గుణాలే వ్యవహారంలో ఉంటాయి. అందువల్ల మనకి ఇక్కడ మరి రాక్షసులు అని, అట్టనే మరి యక్షులు అని చెప్పి అని, దేవతలు అని చెప్పి ఇట్లా 3 తెగలుగా కూడా మనకి పురాణాల్లో వచ్చే అంశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ జీవులే. కాబట్టి ప్రకారంగా మరి ఈ లోన ఉన్నటువంటి జీవులు ఆయా గుణాలతో గుణ సంబంధమై ఉన్న వికారాలతో వ్యవహారాలు చేస్తారు. కాబట్టి దేహము నుండి విడబడిన తర్వాత ఎక్కడికి పోతాడు ఈ జీవుడు అనే దానికి ఎవరికి కూడా నిర్ధారితం లేదు, నిష్కర్షగా చెప్పే అవకాశం లేదు. దాని గురించిన విషయంలో శాస్త్రం కొంతవరకు మనకి సమాచారం అందించింది. సాత్విక సంపన్నుడైతే ఆయన ఫలానా సద్గతులు పొందే విధానము అని, రజస్సు ప్రధానంగా ఉన్నటువంటి వాడు కర్మల గలవాడు ఫలానా దానికని చెప్పి ఇట్లా చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి కనుక మనం ప్రస్తుతం భూలోకవాసులుగా ఉన్నాము. అది పార్థివ దేహం ఉన్నంత వరకు మాత్రమే భూలోకవాసులము అని మానవులుగా పిలువబడతాం. ప్రారబ్ధం అయిపోయి స్థూల దేహము నుండి విడబడ్డాము అంటే ఆ తర్వాత ఆ సూక్ష్మ దేహంలో పుణ్యం బాగా విశేషించి ఉంటే ఆ పుణ్య ప్రభావంతో వాళ్ళు మరి సద్గతియగు స్వర్గలోకాదులు చేరుకుంటారు. త్రయీ విద్యా సోమపా పూతపాపాహ యజ్ఞైహిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం దివిదేవ భోగా అని మన భగవద్గీత చెప్పే మాట. కాబట్టి ఆ ప్రకారముగా త్రయీ విద్యా సోమపాహ పూతపాపాహ యజ్ఞైహిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యం ఆసాద్య సురేంద్రలోకం. కాబట్టి ఆ ప్రకారముగా ఉత్తమ లోకానికి వాళ్ళు పోతున్నారని వారు దేవతలు అంటారు. ఆ విధంగా స్వర్గలోకంలో కనుక ఉన్నట్లయితే వారిని దేవతలు. అంటే ఆ స్వర్గమునందు ఆ జీవులకు దివ్యమై ఉన్నటువంటి దేవతా సంబంధ దేహాలు ఇవ్వబడతాయి అంటూ ఉన్నారు. ఎక్కడైతే ఈ లోకానికి వస్తే మనకెట్లా ఈ పృథివీ సంబంధ పార్థివ దేహం ఇవ్వబడిందో అది ఎంతకాలం అని చెప్పిన ఒక కాలమానం ఉంటుంది. శతమానం భవతు, 100 ఏండ్ల కాలం వరకు. 100 ఏండ్ల కాలం పాటు ఉండటం అని చెప్పినంటే కూడా అరుదు. దాంట్లో 60 ఏండ్లకే 70 ఏండ్లకే 80 ఏండ్లకే పోయేటువంటి వాళ్ళు, ఇంకా తక్కువ వయసులో పోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 100 ఏండ్ల కాలం పాటు ఉంటామని నమ్మకాలు ఏమి లేవు. శతమానం భవతు శతాయుహు అని మన శాస్త్రం మాత్రం చెప్పింది. అట్లా 100 ఏండ్ల కాలం పాటు జీవనం చేసేటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. కాబట్టి ప్రకారముగా 100 ఏండ్ల కాలం పాటు ఈ పార్థివ దేహంతో ఒక సంబంధం కలిగి మనం ఉండవచ్చు. ఇక పార్థివ దేహం ఉన్నంత వరకు పృథ్వీవాసులం అయితే ఆ తర్వాత ఏమిటాయి అంటే సూక్ష్మ దేహం అనేటువంటిది, దానికి అక్కడ దేవలోకంలో దివ్యమై ఉన్నటువంటి యొక్క దేహాన్ని అక్కడే ఇస్తారు అన్నారు. అలాంటి విధానం ఉంటుందా అండి అని సందేహం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి భూలోకానికి వస్తే పార్థివ సంబంధమైన దేహాన్ని ఇచ్చారుగా, మనం ఏమైనా దీన్ని కొన్నామా? ఏదైనా కంపెనీల్లో తయారైతే దీన్ని ధరించామా? ఇదంతా మన యొక్క నిశ్చయాత్మక విధానంగా ఏమీ లేదు కదా.
ఈ భూలోకములో పార్థివ సంబంధమై ఉన్న దేహం మరి ఎవరి చేతనో ఇవ్వబడింది. ప్రకృతి మాత వల్ల ఇవ్వబడింది, కర్మానుగుణ్యముగా లభ్యమయ్యింది, లేదా సర్వేశ్వరుడే ఇలాంటి యొక్క ఈ దేహాన్ని ప్రసాదించిన విధానం. దుర్లభం మానుషం దేహం అని కూడా చెప్పారు. ఎందుకంటే విశ్వంలో కొన్ని లక్షల రకాల జీవులు ఉన్నాయి. పశువులు, పక్షులు, క్రిములు, కీటకములు, దోమలు, చేమలు, జలచరములు, భూచరములు, కేశరములు, చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి, రకరకాలైనటువంటి కొన్ని లక్షల రకాలై ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పార్థివ దేహములతో ఉన్నటువంటివి. ఈ పృథివీ సంబంధమై ఉన్నటువంటి అంశముతో తయారు చేయబడ్డటువంటివి. అది పశుదేహమైన, పక్షిదేహమైన, మృగదేహమైన, సర్పదేహమైన, మానవ దేహం అన్నీ కూడా ఈ పృథివీ సంబంధ దేహాలే. వాటిల్లో అవన్నీ కూడా కాదని ఈ మానవ దేహంలోకి మనం ప్రవేశింపజేయబడ్డామే అని అర్థం. ప్రవేశించామే అనరు కాదు, ప్రవేశింపజేయబడ్డామే. అది ఒక గొప్ప పుణ్య విశేషముగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఆ లోన ఉన్నటువంటి ఆ జీవుడు, సూక్ష్మదేహము కలిగి ఉన్న జీవుడు ఈ లోకానికి వస్తే ఏ ప్రకారంగా ప్రకృతి విధానాల నుంచి ఒక పార్థివ దేహం అనేటువంటి యొక్క మట్టి దేహం ఇవ్వటం, దాన్ని ధరించి మనం వ్యవహరించడం లాంటి విధానం ఉన్నదో, ఆ ప్రకారంగా ఉత్తమ లోకాలుగా పోయినప్పుడు అక్కడ దివ్యమై ఉన్నటువంటి యొక్క దేహాన్ని ఇస్తారనేటువంటి మాట శాస్త్రం చెబుతున్నమాట. అది మనం విశ్వసించి ముందుకు పోవాల్సి ఉంటుంది. అది అలాగా ఉందా ఆ లోకం, అక్కడ అట్లా ఇవ్వబడతాయా అనే సందేహాలు పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఈ పృథ్వీ లోకం ఉందనే విషయం నీకు తెలుసా? నీకేమైనా ఇంతకుముందు దేహం ధరించకముందు నీకేం తెలుసా? అప్పుడు నీకు లేదుగా. కాబట్టి ఆ తర్వాత ప్రకృతి విధానం నుంచి మనకి పార్థివ దేహం ఇవ్వబట్టి ఈ పృథ్వీ సంబంధ దేహంలో ప్రవేశించాం. కాబట్టి మనము ఇక్కడ ఒక లోకం ఉందని, ఈ లోకంలో పార్థివ సంబంధ దేహాలు ఇవ్వబడతాయి అని చెప్పని ఈ దేహం పొందాక మనకు నిర్ధారణ ఏర్పడింది. ఆ ప్రకారంగా మనకు ఏవైతే అనుభవంలో లేకుండా ఉన్నాయో పరోక్షమై ఉన్నటువంటి యొక్క అంశాలని శాస్త్రం మనకి అందిస్తుంది ఆ విషయం. కనుక పరోక్ష దర్శనం శాస్త్రం, పరోక్షాంశాలను అందించేది శాస్త్రం. కనుక ఇక్కడ ఎట్లయితే నువ్వు ఇంతకుముందు ఎలాంటి యొక్క లోక విశ్వాసం లేకున్నటువంటి వాడవై ఈ పార్థివ దేహం అనేది నీకు ఇవ్వటం జరిగిందో, ఈ దేహం పోయిన తర్వాత అక్కడ దివ్య లోకంలో దివ్యమై ఉన్నటువంటి దేహాలు ఇస్తారని చెప్పనే మాట అది నమ్మాలి, అంతవరకే. ఆ ప్రకారంగా అది దివ్య లోకం అన్నారు. అవి కాకుండా ఇంకెన్నో లోకాలనే విషయాలు కూడా మనకి తైత్రీయ ఉపనిషత్తులో వస్తాయి. గంధర్వ లోకము, అజానజాతి లోకము, పితృలోకము, ఇంకా మరి నరకలోకము, ఇట్లా వస్తూ చెప్తున్నటువంటి విధానాలు అవన్నీ కూడా ఆయా మరి పుణ్య విశేషాలను బట్టి అవి ప్రాప్తింపబడతాయి అనేటువంటి వాటికి కూడా. మన భగవద్గీతలో కూడా స్వామివారు యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూత్యేజ్య యాంతి మధ్యాజినోపి మాం. కాబట్టి అక్కడ మరి యాంతి వ్రతా దేవా కనుక పుణ్య విశేషాలను బట్టి దేవలోకాలను పోతారని చెప్పిన మాటలు మనకు ఆ శ్లోకంలో చెప్పేటువంటి మాట. ఈ ప్రకారంగా మరి ఆ దేహమును జడబడిన తర్వాత కర్మానుగుణ్యముగా ఆ జీవుడు ప్రయాణం చేసే విధానము, వైష్ణవులు బోధించే విధానములో ఎవరైతే విష్ణువుని భక్తిపూర్వకంగా ఆరాధన చేస్తారో, కైంకర్యం ఆయనకి నివేదన చేస్తారో, విష్ణువుని ఆరాధించేటువంటి వారు ఆ తర్వాత కాలంలో వాళ్ళు విష్ణులోకానికి వాళ్ళు చేరుకొని సాలోక్య, సామీప్య, సాయుజ్య ఇత్యాది చతుర్విధములై ఉన్నటువంటి యొక్క మోక్షం వాళ్ళకు లభిస్తున్నట్లుగా వైష్ణవం బోధించే మాట. ఆ ప్రకారంగా ఎవరెవరు ఏ ఏ దేవతలని ఆరాధిస్తే ఆయా దేవతా సంబంధమై ఉన్న లోకాలకు కూడా పోవటం అనేటువంటిది ఉంటుంది. మనకి ఆ మాటలో మనకి ఈ శ్లోకం ఉందా చెప్పిన శ్లోకంలో యాంతి దేవ వ్రతా దేవాన్, వ్రతా దేవాన్, దేవాన్ అనేది బహువచనం. అది దేవ దేవౌ దేవా దేవం దేవౌ దేవాన్, ద్వితీయ భక్తి బహువచనం.
అట్లా ఆయా దేవతలను ఆరాధించేవారు ఆ దేవతా సంబంధమైన లోకాలకు పోతారనే మాట. కాబట్టి ఇది వెనకాల జరుగుతున్నటువంటి విధానాలు. అయితే మనకి ఇంతకుముందు జరగలేదా అంటే అవన్నీ పొందే వచ్చాం. మనం ఏమన్నా కొత్త వాళ్ళమా? మన హయాములో ఎన్ని కల్పములు, ఎన్ని మన్వంతరములు, ఎన్ని సృష్టిలు మారిపోయాయో అని చెప్పని కదా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాది నరోపరాని అనే మాటలు కానీ బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున పరమాత్మ 4వ అధ్యాయంలో తవ నీకు మే నాకు బహూని జన్మాని వ్యతీతాని అని చెప్పి అంటూ ఉన్నాడు. అనేక జన్మలు నీకు నాకు గతంలో గడిచాయి. త్వం నవేత నీకు తెలియవు, అహం వేద నేను ఎరుగుదును. కాబట్టి ఈ ప్రకారంగా మనకి ఇవన్నీ కూడా చూస్తే విశ్వాసంలో భాగాలే. ఇవన్నీ విశ్వాసంలో భాగాలే. అందువల్ల శ్రద్ధావాన్ శ్రద్ధ కలిగి ఉండు. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. అజ్ఞశ్చ అజ్ఞానివై ఉన్నావా, అశ్రద్ధదానశ్చ సంశయాత్మ సంశయం పెట్టుకున్నావా, వినశ్యతి ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక శాస్త్రపరంగా ఉన్నటువంటి విశ్వాసంలో భాగాలు కనుక నమ్ము అనే మాట అన్నమాట. అందు నిమిత్తముగా మరి లోన ఉన్న ఈ జీవుడు మరి 100 ఏళ్లకు పూర్వం ఏడున్నావాయో మనం చెప్పండి. మన దేహాలు వచ్చి ఒక్కొక్కరికి 60, 70, 80 అయ్యి ఉన్నాయి. ఇప్పుడు 100 ఏళ్లకు పూర్వం ఈ దేహాల్లో ఉన్నామా? ఈ దేహం లేదుగా అప్పుడు. లేవా? మనం ఉన్నామని శాస్త్రం బోధిస్తూ ఉన్నది. ఆ ఉన్నటువంటి యొక్క నీవు ప్రస్తుతం ఈ దేహంలో ప్రవేశించి ఉన్నావు. ఈ దేహంలో రాకముందు ఎన్ని దేహాలు పొంది ఉన్నావు? ఈ విషయంలో ఉన్నటువంటి యొక్క ఎన్నో శరీరాలు అవన్నీ కూడా ధరిస్తూ వస్తున్న విధానమే కదా. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఈ దేహం కూడా ఇంకా 50 ఏళ్ళు అయ్యామంటే ఈ జూములో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ వెళ్ళిపోయిన విధానమే. 50, 70 వేసుకోండి. అప్పుడు ఇంకా అందరం కూడా సూక్ష్మ దేహాలతో ఎక్కడో ఉంటాం. అయితే పరమాత్మ చెప్పిన విధానంగా ఎవరైతే జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారో, యోగాన్ని శీలిస్తూ ఉన్నారో, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇలాంటి జ్ఞానతత్వాన్ని అధ్యయనం చేసేటువంటి వారు మాత్రం నమే భక్త ప్రణశ్యతి, వాళ్ళు ఎలాంటి యొక్క హానిని పొందరు అని చెప్పని అంటూ ఉన్నాడు. యోగ భ్రష్ట అభిజాయేతే, ఈ యోగ మార్గంలో జ్ఞాన మార్గం ఉన్నారు కాబట్టి వారు మరి చక్కగా ఉత్తమ గతులు ఉత్తమ దేహాలు పొందటం అనేది జరుగుతుందని చెప్పని స్వామి చెప్తున్నమాట. మనం ఆ విశ్వాసం కలిగి ఈ మార్గంలో ప్రగాఢముగా ఉండాలి. తత్వశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసేటువంటి విధానంగా ఉండాలి. మనం లోకంలో అనేకమైనటువంటివన్నీ కూడా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటాం, భక్తిగా చేస్తూ ఉంటాం, ఎంతో నమ్మకంగా చేస్తూ ఉంటాం, ఓర్పుగా చేస్తూ ఉంటాం, పని కట్టుకుని చేస్తూ ఉంటాం, ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికం అనేటువంటి విషయం రాగానే దీనికి వాయిదాలు వేస్తూ ఉంటాం, ఇప్పుడు కాదులేండి అంటూ ఉంటాం. కనుక లోన ఉన్నటువంటి జీవుణ్ణి ఉద్ధారకం చేసేటువంటి యొక్క మార్గం ఈ జ్ఞాన మార్గం. ఎంతెంత జ్ఞానం సూక్ష్మదేహంలో ప్రవేశిస్తుందో అంతంత రక్షణగా ఆ సూక్ష్మదేహానికి ఆ జ్ఞానం అనేది ఉంటుంది. రాబోయే కాలంలో వాళ్ళకు మంచి సద్గతి విధానముగా ఉన్నటువంటిదిగా స్వామి చెప్తున్న మాట. కాబట్టి ప్రకారంగా ప్రస్తుతం మనం మానవులము భూలోక వాసులముగా ఉన్నటువంటి దానం కాబట్టి ఇది భూలోకము అన్నారు. స్థూల దేహము భూలోకము అన్నారు. గోళకాత్మికమై ఉన్నటువంటి ఈ శరీరం రాలిపోయిన తర్వాత ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహం ఉన్నది. 19 ముఖాలు కలిగి ఉన్నటువంటి సూక్ష్మదేహం. కనుక దానికి భగవంతుడు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే అంశాలు సూక్ష్మదేహానికి పెట్టలేదు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేటువంటి దశలు స్థూల దేహానికి మాత్రమే పరిమితమై ఉన్నాయి. లోన ఉన్న సూక్ష్మదేహానికి ఇవి లేవు. అందువల్ల అలాంటి బాల్యం అని, యవ్వనం అని, వృద్ధాప్యం అని పరిణామ విధానాల సూక్ష్మదేహం లేకపోవడం కారణంగా
అది ఎల్లవేళలా అది మనగలిగే అవకాశం సూక్ష్మదేహానికి ఉన్నది. కాబట్టి ఆ ప్రకారంగా ఆ సూక్ష్మదేహం అనేటువంటిది మరి భగవంతుని చేత తయారు చేయబడింది. 19 ముఖములు కలిగి ఉన్న విధానము ఏకోన వింశతి ముఖ. ఆ ప్రకారం కంటికి గోచరించకుండా ఉండటం కారణంగా సూక్ష్మదేహం అన్నారు. కనుక అట్టి ఆ సూక్ష్మదేహం మరి ఈ శ్వాస ఆగిపోవటంతో ఈ స్థూల దేహము నుండి అది ఎడబడుతుంది. శ్వాస అనేది ఒక ముడివేయబడ్డటువంటి త్రాడు, బంధం. ఎట్లయితే మరి పురుషుడు స్త్రీ యొక్క కంఠమునందు ముడివేస్తూ ఉన్నాడు. మాంగళ్యం దంతనానేనా మమ జీవన హేతునా కంఠే బద్నాభివగే. ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది కదా. ఎప్పుడైతే ఆ 3 ముళ్ళు పడ్డాయో ఇక ఇద్దరు కూడా అయిపోతారు. సగభాగం అర్ధాంగిని అంటుంది. అప్పుడే ఇద్దరు ఏకమైపోతారు. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు అక్కడి నుంచి. ఏ ఒక్కరికి బాధ ఏర్పడ్డా మరొకరికి బాధ అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకే విధానంగా మమేకమై కలిసిపోతున్న విధానము. ఎప్పుడైతే ఇక ఈ పురుషుడు దూరం అవడం జరుగుతుందో అక్కడ అనుబంధాలు తెగిపోయిన విధానము మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఆ ప్రకారంగా లోన ఉన్న జీవుడికి ఈ దేహానికి భగవంతుడు ఆ ప్రకారంగానే ముడి వేశాడు. అది కూడా 3 ముళ్ళే. ఆయన వేసింది కూడా 3 ముళ్ళే. ఆయన వేసింది 3 ముళ్ళే కాబట్టి అందరూ కూడా అది గ్రహించి 3 ముళ్ళే వేయటం లాంటిది ఒక ఆచారంగా వచ్చేసింది. ఎవడు 6 ముళ్ళు ఇలాగా వేయరు. ఎవడేసినా 3 ముళ్ళు వేయాల్సిందే. ఎందుకంటే లోన ఉన్నటువంటి జీవుడు అనే పురుషునికి, బయట ఉన్న దేహం అనే స్త్రీకి భగవంతుడు కూడా 3 ముళ్ళతోనే బంధించాడు. బహికుంభకం, అంతఃకుంభకం, సహజ కుంభకం 3 ఉంటాయి మనకి శ్వాసకు. శ్వాస అనేది బయటకు వచ్చి ఆగితే బహికుంభకం, లోనికి పోయి ఆగితే లోన అంతఃకుంభకం, మధ్యలో ఉదాన వాయువుగా ఉన్న స్థలములో సహజ కుంభకం అని 3 ముళ్ళతో కంఠమునందు ఆ శ్వాస కట్టబడి ఉన్నది. ఆ విధముగా భగవంతుని చేత 3 ముళ్ళతో బంధింపబడ్డటువంటి ఆ శ్వాస అనే త్రాడు ఉన్నంత వరకు ఈ జీవుడికి, ఈ దేహానికి ఒక అనుసంధానం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ ముడి విడబడిందో, తాడు తెగిందో, శ్వాస ఆగిందో, అప్పుడే ఈ జీవుడికి, ఈ దేహానికి అనుబంధం గుడిపోతుంది. అనుబంధం తెగిపోతుంది. లేదేక శ్వాస ఆగిందా అనుబంధం పోయినట్లే. కాబట్టి దేహాన్ని వదిలి జీవుడేక తన ప్రయాణాన్ని కొనసాగించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ప్రకారంగా పరమాత్మ లోన ఉన్న జీవుడికి, బయట ఉన్న ఈ దేహానికి ముడి వేశాడు. ఆ శ్వాస అనేటువంటి ముడి వేశాడు. ఈ శ్వాస అనే ముడి విడబడిందా, ఆగిపోయిందా, త్రాడు తెగిందా, మళ్ళీ ఎవడైనా ముడి వేయగలిగే అవకాశాలు ఉన్నాయని చూడండి. ఏమి మళ్ళీ అవకాశాలు లేవు. శ్వాస ఒకసారి ఆగిందా అంటే దాన్ని ఆడించే అవకాశాలు ఎవరికి కూడా లేవు. అది భగవత్ ప్రక్రియలో చేరి ఉన్న అంశం అది. కాబట్టి ఈ ప్రకారంగా లోన ఉన్న మరి ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహానికి, ఈ భౌతికముగా ఉన్నటువంటి స్థూల దేహానికి రెండింటి కలిపి భగవంతుడు ఈ శ్వాస అనేటువంటి త్రాటితో ముడి వేశాడు. అది ఉన్నంత వరకు ఉంటాం, ఈ దేహంలో ఉంటాం. నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నా ఉంటాం, స్వప్నావస్థలో ఉన్నా ఉంటాం, సుషుప్తి అవస్థలో ఉన్నా ఉంటాం. ఈ శ్వాస ఉన్నది కాబట్టి ఉన్నంత వరకు నువ్వు ఏ యొక్క అవస్థలలో సంచారం చేసుకో, నీ ఇష్టం. జాగ్రత్త అవస్థని వీటి స్వప్నావస్థలో ఉండగలుగు, లేదా స్వప్నావస్థ వీటి సుషుప్తి అవస్థలో ఉండగలుగు. కొంతమంది ఏకంగా మూర్ఛావస్థకు పోతారు, కొంతమంది కోమాలకు కూడా పోతారు. వాడు ఎంతకాలం ఉండి మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. ఇది శ్వాస అనేది ముడిపడి ఉంది కాబట్టి దేహం పోదు, దేహం ఉంటుంది. అట్లాగా ఒక విచిత్రమైనటువంటి ఒక ప్రక్రియగా భగవంతుడు సర్వేశ్వరుడు లోన ఉన్నటువంటి ఇంద్రియాత్మిక సూక్ష్మదేహముకు జీవుడికి, బయట ఉన్నటువంటి ఒక పార్థివ సంబంధ దేహానికి
ఒక విచిత్రమైనటువంటి విధానంలో ముడులు వేయబడ్డాయి. ఉన్నంత వరకు ఈ లోకంలో నువ్వు ఉండవచ్చు. ఎప్పుడు శ్వాస అనేది ఇక ఆడటం ఆగిపోయిందో ఇక నువ్వు దేహం నుంచి బయటకు వచ్చేయాల్సిందే. ఆ వచ్చినటువంటి ఆ జీవుడు పుణ్య విశేషముతో ఉత్తమ లోకాలలో ఉంటాడని చెప్పని అన్నప్పుడు అక్కడ మరి ఆయన్ని స్వర్గలోకవాసిగా, వీడే భూలోకవాసియే స్వర్గలోకవాసిగా ఆయన దేవత అన్నారు. అందువల్ల స్థూల దేహమేమో భూలోకము, సూక్ష్మ దేహం గల అదేమో స్వర్గలోకము అన్నారు. ఎవరైతే చేయరాని కార్యాలు, పాపకార్యాలు చేసి తమస్సుని పెంచుకుంటారో, అంధత్వాన్ని పెంచుకుంటారో అలాంటి వాళ్ళు ఇక పాతాళ లోకంలోకి పోవటమే జరుగుతుంది అన్నారు. అందం తమః ప్రవిశంతి అవిద్యాముపాసతే తతః భూయః ఇవతే తమః యా విద్యాయామృత అసుర్యా నామతే లోకాః అంధేన తమసా ఆవృతాః అని ఈశావాస్యం 3వ మంత్రం చెప్తూ ఉన్నది. తమస్సు అనేటువంటి దాంట్లో ప్రవేశించే వాళ్ళు అంధత్వంలో పోతున్నారు అంటాడు. అది కేవలం ఒక నరకలోకంగా చెప్పవచ్చు. ఈ 3 లోకాలు స్థూల దేహాన్ని బట్టి, సూక్ష్మ దేహాన్ని బట్టి, కారణ దేహాన్ని బట్టి ఈ 3 లోకాలు అనబడేటువంటి ఉన్నాయి. మనమే భూలోకవాసులం, మనమే స్వర్గలోకవాసులం, నరకలోకవాసులం. స్థూల దేహం ఉంటే భూలోకవాసులం, సూక్ష్మ దేహం కలిగి ఉంటే స్వర్గలోకవాసులం, కారణ దేహాన్ని తమస్సును పెంచుకుంటే నరకలోకవాసులు. 3 లోకాలు. లోక సంగ్రహం ఏవాపి, ఇది లోక సంగ్రహం అని చెప్పనే మాట చాలా గొప్ప పదం ఇది. ఈ అంశాన్ని మనకి భాగవతంలో కూడా ప్రస్తావన చేశారు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి నుండునో వానినే సేవింతున్. ఇది చాలా విచిత్రముగా ఉన్నటువంటి ఒక పద్యం అండి. చాలామందికి దిక్కుతోయిన వ్యవహారం. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబు. ఈ లోకములు లోకస్తులు లోకేశులు ఇవన్నీ కూడా దాటుకుంటూ పోవాలట. ఈ దాటుకుంటూ పోతే అవతలేమున్నది అంటే పెంజీకటి ఉందట అక్కడ. పెంజీకటి గాఢాంధకారం, పెంజీకటి కవ్వల ఆ గాఢాంధకారానికి అవతల ఉన్నటువంటి ఏకాకృతి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి బ్రహ్మస్వరూపం అనేది అక్కడ ఉందట. వానినే సేవింతున్. ఆ విధముగా అన్నీ తెగిపోయిన తర్వాత, చీకటికి కూడా దాటి అవతలకు పోయిన తర్వాత అక్కడ ఏకమై ఉన్న బ్రహ్మం ఉన్నదో అట్టి ఆ బ్రహ్మమునే నేను సేవింతును అన్నాడు. అంటే మనం కూడా అలాంటి విధానంగా ఆయన సేవించాలంటే మనం కూడా ఇక ఏదో ఒక రకంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు దాటుకొని పెంచీకటి వస్తుంది. అది కూడా దాటుకుని పైకి పోగలిగితే అక్కడ మనం ఏకమై అద్వితీయమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందవచ్చు. ఏంటి చెప్పండి, దీనికి ఎవరైనా ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయా? అవన్నీ ఒక పారమార్థికముగా ఉన్నటువంటి అంశాలు. భౌతికముగా చూస్తే నీకు వాటి యొక్క అర్థం గోచరించదు, పరమార్థంలో చూస్తేనే గోచరిస్తుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబు. ఇది నివృత్తి మార్గం. ఎవరైతే మనస్సును హంస యొక్క ఆశ్రయంలో ఉంచి మరి అంతర్ముఖులై ప్రయాణం చేస్తారో, అంతర్ముఖులై ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు ఆ సాధనలో, ఆ ధ్యానములో ముందుగా ఈ స్థూల దేహం నుండి విడబడతారు. దాన్నే తన్మయత్వము అంటారు. తనువుని మరచిన స్థితి తన్మయత్వము. వాళ్ళకి ధ్యానములో ఇక వాళ్ళకి ఆ స్థూల దేహము యొక్క సంబంధ స్పృహ ఉండదు. అదొక స్థితి ఉంటుంది. ధ్యానములో పోగలిగే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. నిశ్చలముగా శ్వాసయందు మాత్రమే నిఘా పెట్టి ఉన్నప్పుడు కలిగేటువంటి మార్పులు అద్భుతముగా ఉండే మార్పులు. ఇవి ధ్యానములో చక్కగా నిశ్చలముగా మనస్సును కలిగి
మనస్సు కలిగి ప్రయాణం చేసేటువంటి వాళ్ళకు మాత్రమే అనుభవానికి వచ్చేటువంటి అంశము. ఇది మనకు సీతారామాంజనేయంలో రామచంద్ర స్వాముల వారు ఎంత బాగా చెప్తారు. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులుపశాంతి నందు సన్మనఃపవనముల్ చంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణముల్ సమకూరు ఘన గుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బొదలుచుండు పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును జూచు శాంతి నిధికి. క్రమం, చక్కటి క్రమం మీకు సీతారామాంజనేయంలో రాముడు చెప్పేట విధానం. ఇది ధ్యానములో కలిగేటువంటి చక్కటి ఒక అనుభవం అన్నమాట. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు. ధ్యానములో మనసు అనేది అంతర్ముఖమై నిశ్చలత్వాన్ని పొందుతుందో వాళ్ళకి దేహం అంతయు కూడా మెల్లమెల్లగా స్పృహ కోల్పోతుంది. ఆ దేహం అనేటువంటిది పూర్తిగా విడబడి ఉన్నటువంటి స్థితి ధ్యానములో వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు దేవభూములలో ప్రయాణం చేయటం అనేది చెప్తారు. అక్కడి నుంచి అక్కడ కలిగేటువంటి అనుభవాలు చాలా దివ్యముగా ఉండే అనుభవాలు. అవన్నీ కూడా మరి వాళ్ళు దాటుకుంటూ కేవలం సర్వమును బ్రహ్మమను చూచు శాంతిని, ఆ బ్రహ్మమే తానై ఉన్నటువంటి స్థితిని పూర్ణముగా చేరుకోవాలి. ఈ మధ్యలో కలిగేటువంటి అనుభవాలను పట్టుకొని అవే గొప్పగా భావించుకునే పరిస్థితులు లోకంలో చాలామందిలో ధ్యానం చేసే వాళ్ళలో కనపడతా ఉన్నాయి. అక్కడే ఆగిపోయినట్లయితే నీ గమ్యం ముందుకు సాగే అవకాశాలు లాంటివి మాత్రం ఉండవు. ఇది ధ్యానం చేసేటువంటి వారు గమనించుకోవాల్సినటువంటి అంశము ఏమి. కాబట్టి ఈ ప్రకారంగా అవి గొప్పగా భావించుకుంటూ ఉంటారు. గతంలో కూడా మీకు చెప్పినటువంటి అంశం మీకు జ్ఞాపకం ఉండవచ్చు. మీరు మీ ఊరు నుండి ఒక పట్టణానికి పోతూ ఉన్నప్పుడు ఆ కారులో, మీ సొంత కారులో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణం చేసే విధానాలలో దారిలో చాలా ఉన్నటువంటి అనేక దర్శనమిస్తూ ఉంటే గ్రామములు కానీ పట్టణాలు కానీ, ఇంకా అనేక దేవాలయాలు, అనేకమైన నదులు, కాలువలు, అన్ని కూడా దర్శనమిస్తూ ఉంటాయి. అవన్నీ చూస్తున్నటువంటి ఆ కారులో ఉన్నటువంటి పసిబిడ్డ అయ్యగో చూడండి ఎట్లా ఉన్నాయో, అదిగో గోపురం, అదిగో నది, అదిగో ఇల్లు, అదిగో గ్రామం అంటూ ఉంటాడు. కానీ దాంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మాత్రం అవేం గమనించుకోరు. ఎందువల్ల తను చేరాల్సింది గమ్యస్థానం తన ఊరు, తన ఇల్లు, తన స్వస్థలం. ఆ భావనతో ఉంటారు తప్ప ఇవన్నీ పట్టించుకోరు. అయితే పసిబిడ్డ కాబట్టి అవన్నీ చూస్తూ వాడు కిరతలు కొడుతూ ఉంటాడు. అలాగా ఈ ధ్యానములో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి ఏవైనా కొన్ని అనుభవాలు కలుగుతూ ఉన్నట్లయితే వాటిని ఆశ్చర్యంగా వాళ్ళు భావించుకొని, అవేవో గొప్పగా భావించుకొని వాటినే ముచ్చటించుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ సాధకులు, నిజమైనటువంటి అవగాహన పొందినటువంటి వారు మాత్రము ఇవన్నీ కూడా గమనించకుండా కేవలం సర్వమును బ్రహ్మమును చూసు శాంతి నిధికి, ఆ బ్రహ్మము యొక్క స్వరూప స్థితి వెళ్ళిపోయేదాకా వాళ్ళు వీటి యొక్క విషయం మీద దృష్టి పెట్టరు. వాళ్ళ లక్ష్యం బ్రహ్మమును పొందటము అనే అంశం. కాబట్టి ధ్యానములో, నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు అనేకమైనటువంటి అనుభవములు ఏర్పడేటువంటి విధానం ఉంటుంది. కనుక అవి ప్రధానం కాదు. నువ్వు చేరుకోవాల్సింది ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, బ్రాహ్మీ సంబంధమై ఉన్న స్థితిని చేరుకోవాల్సిన విధానం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా మనస్సును నిశ్చలముగా శ్వాసపై నిఘా పెట్టి ధ్యానములో ఉన్నప్పుడు సాధకులకు మరి ఆ దేహము నుండి పూర్తిగా విడబడే విధానం అనేది వస్తుంది. ఇక్కడ విషయం వచ్చింది కాబట్టి చెప్పుకోవాల్సి ఉంటుంది ఒక అంశం. మనము చాలామంది ధ్యానములో కూర్చున్నప్పుడు నేను యోగ సమాధిని పొందాను అనగా నాకు ధ్యానములో ఏమీ తెలియకుండా పోయింది అని చెప్పి అంటూ ఉంటారు.
ఆ విధంగా ఏమీ తెలియకుండా పోవటాన్ని ధ్యానములో యోగ సమాధిగా భావించుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చాలా మందిలో అవగాహన లేని కారణంగా భ్రమలో చేరి ఉన్నటువంటి అంశము. ఏమిటని చెప్పానంటే, మనం ధ్యానములో ఉన్నప్పుడు మామూలుగా 2 అంశాలు మనలో ప్రవేశిస్తాయి. మనం కోరుకున్నది ఏంటంటే నిశ్చలముగా మనస్సుని శ్వాసపై నిఘా పెట్టి ఉండుట. తత్రైకాగ్రం మనఃకృత్వ, మనస్సుని శ్వాసపై నిఘా పెట్టి ఉంచుట అనేటువంటిది మన లక్ష్యం. కానీ మనం కోరుకున్నది ఒకటైతే మనం కోరకుండగా వచ్చి పడేటువంటివి 2 ఉన్నాయి ఇక్కడ. ఏమిటా 2 అంటే, ఒకటేమో సంకల్పములు పరంపరగా వచ్చేటువంటి ఆలోచన ప్రవాహం ఒకటి వస్తుంది. రెండవది మత్తు నిద్ర వచ్చేస్తుంది కొంతమందికి. ధ్యానంలో కూర్చోగానే కొంతమంది ఊగులాడుతూ ఉంటారు, ముందు కనుక ఊగుతూ ఉంటారు. అట్లా ఈ నిద్రతో ఇబ్బంది పడేటువంటి విధానాలు కొంతమంది, ఆలోచనలతో ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది. దీన్నే విక్షేపము ఆవరణము అని చెప్పి అన్నారు. విక్షేపము అంటే మనస్సులో కలిగేటువంటి ఆలోచన సంబంధ వ్యవహారాన్ని విక్షేపము అంటారు. ఇక తమస్సు ఆవహించి నిద్ర అనే దాంట్లో మునిగిపోవటాన్ని ఆవరణము అని చెప్పని అంటారు. విక్షేప ఆవరణాలకు చాలామంది గురవుతారు. ఈ ప్రకారంగా ఆవరణానికి గురై ఆ నిద్రలో ఉపక్రమించినప్పుడు ఆ నిద్రలోకి పోతారు. అట్లాగే పోయినప్పుడు ఇక వాళ్ళ తలకాయ కిందకు వంగిపోయి ఉంటుంది, నడుము కూడా వంగిపోయి ఉంటుంది. కొంతమంది అట్లా ఉండి గురక పెడతారు నిద్రలోని, ఆ ధ్యానంలోని. అట్లా చాలాసేపు ఆ నిద్ర అనేటువంటి మత్తులో మునిగిపోయి ఆ తర్వాత మెలకువకు వచ్చి వాళ్ళు చెప్తారు, మాకు ధ్యానములో తెలియకుండా పోయింది, అంటే మేము యోగ సమాధిని పొందామండి అని చెప్పి అంటూ ఉంటారు. నువ్వు పొందింది యోగ సమాధి కాదు, నిద్రా సమాధి. కాబట్టి ఇట్లాగే చాలామంది భ్రమలో ఉన్నారు. నిద్రపోయి లేచి నాకు తెలియకుండా పోయిందండి, అసలు నాకేమీ తెలియదు అని చెప్పిన అంటారు. కనుక తెలియకుండా ధ్యానములో ఉండగా తెలియకుండా పోయిందనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, వినండి కాస్త ఈ విషయాన్ని, మంచి అవగాహన కలుగుతుంది. ధ్యానములో ఉండగా నాకు ఏమీ కూడా తెలియకుండా పోయింది అనే అంశం ఏంటంటే, ఇంతకుముందు నీకు ఏవైతే 2 అనుభవాలు కలుగుతూ ఉన్నాయో, ఏవో 2 అనుభవాలు అని చెప్పనంటే, ఇంద్రియములతో సంబంధం పడ్డప్పుడు మనకి భౌతికముగా ఉన్నటువంటి శబ్ద స్పర్శాది విషయాలు గోచరిస్తూ ఉన్నాయి, అదొక అనుభవం. నిద్ర అనేది పొందినప్పుడు మనకి ఆ నిద్రా సమయంలో స్వప్నములు అనబడేటువంటి ఒక అనుభవం కలుగుతూ ఉన్నది. ప్రధానంగా మనకు కలిగే అనుభవాలు ఈ 2. మెలకువ సమయంలో జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి శబ్ద స్పర్శాది విషయాల సంబంధమై ఉన్న అనుభవం, నిద్రా సమయంలో మనోకల్పితమై ఉన్నటువంటి స్వప్న పదార్థాల యొక్క సంబంధ అనుభవం అన్నమాట. ఈ 2 ప్రధానంగా తెలియబడుతున్న అంశము. తెలియకుండా పోవటం అంటే ఏమిటి? ఎప్పుడైతే నీ మనస్సు శ్వాస యొక్క ఆశ్రయంలో ఉంటుందో, ఆ శ్వాస గమనములో ఉన్నప్పుడు ఒక తన్మయత్వ స్థితి ఏర్పడ్డప్పుడు, అలాంటి ఒకనొక ఉన్నతమై ఉన్నటువంటి యోగ సమాధికి సంబంధించినటువంటి అనుభవంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ నీకు ఈ భౌతిక ఇంద్రియాలు పనిచేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శాది విషయాలు గోచరించడము ఉండదు. రెండవది, మనస్సు అనేది ఆలోచనల నుంచి పూర్తి విడబడింది కాబట్టి మనో సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలతో గోచరించేటువంటి ప్రాతిభాషికమై ఉన్నటువంటి నిద్రా సంబంధమైనటువంటి స్వప్న సంబంధమైనటువంటి ప్రాతిభాషిక వస్తువులు గోచరించే అవకాశం ఉండదు. నిద్రా సమయంలో గోచరించేవి ప్రాతిభాషిక వస్తువులు, జాగ్రత్త అవస్థలో గోచరించేటువంటివి వ్యావహారిక వస్తువులు. కాబట్టి ఈ వ్యావహారిక సంబంధమై ఉన్న వస్తు అనుభవం కానీ, ప్రాతిభాషిక సంబంధమై ఉన్నటువంటి యొక్క మనో సంబంధ కల్పిత వస్తువులు కానీ, ఈ 2 తెలియబడకుండా పోవటమే తెలియంతనం అనే దానికి అర్థం. అక్కడ నీకేమున్నది? నీ తెలుస్తూ ఉన్నది. ఏం తెలుస్తుందని చెప్పనంటే,
తన్మయత్వంలో ఉన్నావు, నిశ్చల స్థితిలో ఉన్నావు, ఆనంద స్థితిలో ఉన్నావు, కేవలం భగవత్ తత్వం యొక్క ఆస్వాదంలో ఉన్నావు. అక్కడ నీకు అన్ని తెలియబడుతూ ఉంటాయి. అది ఆ తెలుసుకునే విధానమే సాత్వికం. ఆ సాత్వికం అంటం కంటే కూడా దాన్ని శుద్ధ సాత్వికము అనవచ్చు. కనుక ఆ శుద్ధ సాత్వికం అనేది ఏముంది అక్కడ అంటే, నీకు వ్యావహారిక సంబంధమై ఉన్న శబ్దాది విషయాలు తెలియబట్టం లేదు. ప్రాతిభాషిక సంబంధమై ఉన్నటువంటి మానసిక సంబంధమై ఉన్న ఆలోచన సంబంధమై ఉన్న రూపాలు తెలియబట్టం లేదు. నాకు తెలియబడకుండా పోయాయి అనేటువంటి యొక్క మాటకు అర్థం ఇది. అంతే తప్ప ధ్యానంలో నిద్రపోయి నాకు తెలియకుండా పోయిందనేటువంటి భ్రమలో పడటం కాదు. ఇవన్నీ కూడా చాలామంది ధ్యానం యొక్క విషయాల్లో చాలా భ్రమలో ఉన్నారండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాన్ని కనుక కొంచెం చర్చకి పెట్టగలిగితే ధ్యానం చేసేటువంటి వారికి సరైనటువంటి అవగాహన కలిగే అవకాశం ఏర్పడుతుంది. చాలామంది మరి గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న పొరపాట్లను, అవే ఆ గ్రహపాట్లను వాస్తవములని చెప్పిన వాళ్ళు కూడా బోధించి ఇంకా భ్రమలలో తోసివేసే వాళ్ళు ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా నాకు ధ్యానములో ఏమీ తెలియకుండా పోయిందనే మాట ఏంటంటే, నీకు ఈ యొక్క వ్యావహారిక సంబంధమై ఉన్న వస్తు జ్ఞానం కానీ, ప్రాతిభాషిక సంబంధమై ఉన్న సూక్ష్మదేహం యొక్క సంబంధమైన ప్రాతిభాషిక వస్తువులు కానీ, అనగా స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్న వ్యావహారిక వస్తువులు కానీ, సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ప్రాతిభాషిక వస్తువులు కానీ, ఈ రెండూ తెలియకుండా కలిగే అనుభవం ధ్యానములో వస్తుంది. అంటే ఆ ధ్యానములో ఏం తెలుస్తుందయ్యా అంటే, నిశ్చలముగా ఉన్నాను, ప్రశాంతముగా ఉన్నాను, ఆనందముగా ఉన్నాను, ప్రకాశమానుడనై ఉన్నాను. అక్కడ కలిగే అనుభవాలన్నీ కూడా అది మాటలతో చెప్పేటువంటి అంశములు కావు అంటాడు వేమన. అచలతత్వమనగా అనుభవగమ్యంబు చూపి చెప్పరాదు, సూక్ష్మమదియే మదికి తోచుగాని మర్మమెన్నగరాదు, విశ్వదాభిరామ వినురవేమ. అచలతత్వమనగా అనుభవగమ్యంబు, అచలము అంటే కదలకుండగా ఉన్నటువంటి స్థితి. ధ్యానములో అది వచ్చేటువంటి యొక్క విధానం ఉంటుంది. అలాంటి ఆ స్థితిలోకి పోయినటువంటి ఆ అనుభవం ఉన్నదే, అది కేవలం ఎవరికి వారికి దాంట్లో అనుభవంగా వచ్చే అంశమే తప్ప దాన్ని మాటలతో చెప్పాలంటే ఏం అర్థం అవుతుంది చెప్పండి. అది గూఢార్థము ఘనుడెరుగును, మూఢాత్ముండే మెరుగుమునసిన వేలన్, గాఢాలింగన సౌఖ్యము ప్రౌఢాంగన ఎరుగుగాక బాలే మెరుగున్ అని వేమన ఉదాహరణ చెప్పుకొస్తాడు. ఈ ఉదాహరణ కూడా కొంతమంది వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ దాంట్లో ఉన్న వాస్తవం మాత్రం అందరికి తెలిసిన విషయమే. గూఢార్థము ఘనుడెరుగును, ఆ లోన ఉన్నటువంటి పారమార్థిక అంశము లోనగా పోయిన వాడికి అర్థమవుతుందయా, బయట ఉన్నవానికి ఏమర్థం అవుతుంది అనేది వేమన భావన. గాఢాలింగన సౌఖ్యము, ఒక యువతి యువకులు పొందేటువంటి యుక్త వయసు వచ్చినటువంటి వాళ్ళు పొందేటువంటి అనుభవం ఏదో వాళ్ళకి తెలియబడుతుంది. కానీ బాలే మెరుగు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న బాలకి ఏం తెలియబడుతుందనే మాట కేవలం మరి సాధనా సంబంధ అనుభవం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకేం గోచరిస్తుంది. ఆ స్థితికి ఎవరైతే వెళతారో వాళ్ళకి మాత్రమే గోచరింపబడేటువంటి యొక్క అంశం అనేటువంటి మాటగా చెప్తున్నమాట వేమన. కాబట్టి ప్రకారముగా మరి ఆ ధ్యానములో ఉన్నప్పుడు మరి ఈ స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం ఈ మూడింటిని దాటిన తర్వాత అవతల ఉన్నటువంటి పెంజీకటి అనే మాట ఏంటంటే అది మాయ అని అర్థం. మలిన సాత్విక అవిద్యను దాటిన తర్వాత ఉండేది శుద్ధ సాత్విక మాయ, అది ఈశ్వర ఉపాధి అన్నమాట. ఈశ్వర ఉపాధియగు మాయను కూడా దాటిన తర్వాత ఉండేదే ఏకాకృతి, ఏకమై ఉన్నటువంటి అద్వితీయమై ఉన్నటువంటి బ్రహ్మ అనే మాటగా భాగవతంలో లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల అనే మాట ఏంటంటే స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం ఈ దాటిన తర్వాత ఈ యొక్క శుద్ధ సాత్విక మాయ ఉన్నది ఈశ్వరోపాధి. ఆ ఈశ్వరోపాధియే
ఆ చీక పెంచీకటిగా అని చెప్పని అది దాటిన తర్వాత ఉండేది శుద్ధ బ్రహ్మం అని చెప్పనే మాటగా మన భాగవతంలో చెప్పిన అంశము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోక సంగ్రహం ఏవ అపి సంపశ్యన్ కర్తుం అర్హసి. సంపశ్యన్, సం బాగుగా, పశ్యన్ చూడగలిగేటువంటి వాడవు కమ్ము. ఇది కొంచెం లోతుగా ఉండే అర్థాలు, కొంచెం అంశం మిగిలి ఉన్నది, దాన్ని రేపు మనం చూద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.